ఇంట్లో ఆలుగడ్డలు ఉన్నాయా? అయితే స్పైసీ అండ్ డెలిషియస్ ఎగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ని చిటికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 3 ఆలుగడ్డలు తీసుకున్నానండి. వీటిని స్లైసెస్ కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి పీసెస్ని. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పొడి బట్ట తీసుకున్నానండి. మనం కట్ చేసిన పీసెస్ అన్నింటినీ ఈ పొడి బట్టలో వేసేయాలి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ పీసెస్కి తడి లేకుండా చూసుకోవాలండి. అలానే ఎక్కువసేపు ఇలా ఆరబెట్టని అవసరం లేదు, జస్ట్ తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం డ్రై అయిపోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటికీ మసాలా పట్టించాలి. ఇలా పౌడర్ అంతా పట్టిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేస్తున్నాను. ఈ మైదా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక ఎగ్ని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా కలుపుకొని ఎక్కువసేపు ఇలా పెట్టకూడదండి, వెంటనే ఆయిల్లో వేగించేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఇది మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి, సింపుల్గా అయిపోతుంది. క్రిస్పీగా అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవుతున్నాయి. అందరూ ఇష్టపడే రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, మిగతా వాటిని కూడా వేగించేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇది టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.